బిగ్ బాస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. నబిల్ని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచి బిగ్ బాస్ అయితే స్వీట్ తినమని ఆదేశించడం అయితే జరిగింది. మరి ఇదంతా పూర్తయ్యేసరికి నబిల్ వచ్చేసి షాక్లో ఎంజాయ్ కొద్ది అయితే ఆ స్వీట్ని అయితే తినడం అయితే జరిగింది. నబిల్ వచ్చేసి డ్యాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా చాలా రోజులు అయింది కాబట్టి స్వీట్ తింటుంది కాబట్టి స్వీట్ అయితే తినడం అయితే జరిగింది. మరి బయటకు వచ్చి అందరిలో ఆ విషయం అయితే షేర్ అయితే చేస్తున్నాడు. నాకైతే హల్వా ఇచ్చారు బిగ్ బాస్ వచ్చేసి, నేనైతే మొత్తం విడిచిపెట్టకుండా మొత్తం తినేసిన అని చెప్తున్న లోపే అందరూ బిగ్ బాస్ అయితే మళ్ళీ నబిల్ని అయితే యాక్షన్ రూమ్కి అయితే రండి అని పిలవడమే జరిగింది. మళ్ళీ అందరూకి అయితే వెళ్ళి అలానే కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ స్వీట్లు పెట్టి మళ్ళీ తినమని చెప్పేసరికి స్వీట్ ఎన్ని గనం పెట్టి నన్ను చంపేస్తారా బిగ్ బాస్ అని బిగ్ బాస్కి అయితే నబిల్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత నబిల్ వాళ్ళ అమ్మ అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి. మరి ఆయన అటు ఇటు నబిల్ అయితే చూస్తూ ఉంటే ఆ స్క్రీన్లో నుంచి వాళ్ళ అమ్మనైతే చూసి చాలా ఎమోషనల్గా అయితే అయ్యాడు. మరి డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు చాలాసేపటికి. మీరు 70 రోజుల తర్వాత అమ్మనైతే చూస్తున్నా, నాకు ఏదోలా ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత అమ్మ ఎంట్రీ రాగానే హౌస్ మేట్స్ అందరూ అమ్మ కాళ్ళ మీద అయితే పడేసి నమస్కారం అయితే చేయడం జరిగింది. మరి అలా చూస్తూ స్క్రీన్ మీద చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు. నా బిల్ వచ్చేసి అమ్మని అలా చూడడం చాలా సంతోషంగా ఉంది అని అయితే తెలుస్తుంది. ఆ ఫ్యామిలీని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకే ఆ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. బీబీ వచ్చేసి నా బిల్లు ఇంకా వెళ్ళొచ్చును అనగానే పరిగెత్తుకెళ్ళి అమ్మ దగ్గర హగ్ చేసుకొని చాలా ఎమోషనల్గా అయితే అయ్యాడు. తర్వాత ఇద్దరు సపరేట్ అయితే కూర్చొని మీరైతే నాకు చాలా గుర్తొస్తున్నారు అది ఇదని చెప్తున్నారు. తర్వాత ఈ తేజ్ వచ్చేసి చాలా ఎమోషనల్ అయితే అయినట్టయితే మనం చూసాం. నా వీళ్ళు వచ్చేసి కప్ అయితే ముఖ్యమని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది. అవును, దానికోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. తర్వాత అమ్మ ఇక వెళ్తుంది అని చెప్పగానే నబీల్ వచ్చేసి ఇప్పుడే కదా వచ్చింది ఎప్పుడో వెళ్తుందా అని చాలా బాధతో అయితే చెప్పడం జరిగింది. తర్వాత తేజ అయితే చాలా ఎమోషనల్గా అయిపోతున్నాడు. తేజ రేపు టెన్షన్ తీసుకోకు, మీ ఫ్యామిలీ ఖచ్చితంగా లాస్ట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎవరి కోసం ఆపారని వైరల్ అవుతుంది. అది కరెక్ట్గా నిజమే అనుకుంటా. ఎవరిని బిగ్ బాస్ కూడా ఎవరిని బాధ పెట్టాలని అయితే చేయదు. తర్వాత అమ్మ బయటికి అయితే వెళ్ళిపోయింది. తర్వాత అందరూ డ్యాన్స్ అయితే చేసి ఎంజాయ్ చేసి అమ్మనైతే మళ్ళీ బయటకు అయితే పంపించారు.